గాని చేయరన్నటువంటిది. రైట్. ఓకే. ఇదే విషయంపై మనం ఒకసారి సుధాకర్ శర్మ గారు, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సారీ సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఎవరైతే మన ప్యానెల్స్లు ఉన్నారో వారికి సంబంధించిన ఆ పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే మీ వద్దకు వచ్చా అనుకున్నాను. అదే విషయంలో ఇప్పుడు సుధాకర్ శర్మ గారు, పరిష్కారం మనకు దొరికేనా అంటే ఈ విషయంలో ఆపరేషన్ కాగార్ అని ఏదైతే మొదలుపెట్టారో అందులో దానికి సంబంధించిన ఒక సంకేతం ఏముందంటే మార్చి 2026 వరకు పూర్తిగా నక్సలిజం లేకుండా చేస్తాను అని ఏదైతే అమిత్ షా ప్రకటన జరిగిందో ఆ ప్రకటనలో భాగంగానే ఆపరేషన్ కాగార్ నడుస్తుంది. ఆపరేషన్ కాగార్లో ఇప్పుడు ఎవరైతే ప్రముఖంగా బస్వరాజ్, నంబాల కేశవరావు ఎలియాస్ గంగన్న ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన తర్వాత కనీసం ఇప్పుడన్నా పరిష్కార మార్గం దొరికేనా ఈ కార్పొరేట్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వాలకు ఈ పరిష్కారం దొరికిందని మనం భావించవచ్చా? ఇప్పుడన్నా ఆపరేషన్ కగార్ ఆపేస్తారా? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం ఈరోజు చాలా అత్యంత సున్నితమైనటువంటి ఒక అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలందరూ కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదావహం. మనం కనుక ఒకసారి స్థూలంగాను సూక్ష్మంగాను ఈ అంశాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే నిజంగా ఇది ఒక అంతర్గత సమస్య, అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక సమస్య, అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక పోరాటం. మరి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే మావోయిస్టులు, మానవతావాదులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో మరి వీరిద్దరి మధ్య కలిగినటువంటి స్పర్ధ ఎక్కడొచ్చింది? అలాగే ఈ స్పర్ధకు నిజంగా రెండు వర్గాలుగా వీళ్ళు ఈ విధంగా పోరాటం చేస్తున్నారు ఏక లక్ష్యంతో అని మనం అనుకోవచ్చు. మరి లక్ష్యం ఒకటే అయినప్పుడు భిన్నమైనటువంటి మార్గాలను వీళ్ళు పాటిస్తూ ఉన్నా, అవలంబిస్తూ ఉన్నా మరి వీళ్ళిద్దరిని కలిపేటువంటి ఒక ఆస్కారం లేదా అనేటువంటి ఒక విషయం నిజంగా చాలా కాలంగా కూడా ఇది మన ముందుకు వస్తుంది. పెద్దలు, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించి వారందరూ కూడా చక్కటి ప్రతిపాదనలు చేశారు. వాటికి అనుగుణంగానే ఈరోజు మనం చూసినట్లయితే శాంతి చర్చలు అనేటువంటి పేరిట ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని రావటం, అలాగే మన మావోయిస్టు వారు కానివ్వండి, అలాగే వారికి సంబంధించినటువంటి కమిటీ వారు కానివ్వండి, లేఖ ద్వారా ఆ విషయాన్నే ధృవీకరించడం, ఆయుధాలని పక్కన పెట్టి ఎటువంటి షరతులు లేకుండా మేము కూడా చర్చల్లో పాల్గొంటాం, ఈ చర్చల ద్వారా ఒక ఏదైనా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొందాం అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది ఒక ముందడుగా భావించాం. కానీ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ ఉందో అది అలాగే తీవ్రతరం అవుతోంది, కానీ అది తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందువల్ల అంటే మనం చూసాం వివిధ ప్రాంతాల్లో అలాగే వివిధ రీతుల్లో బలగాలను పెంచుకుంటూ పోవటం, అలాగే వాళ్ళ లక్ష్యం ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానివైపే వారు చిత్తశుద్ధితో వారు అనుకున్నటువంటి దాన్ని నెరవేర్చుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈనాడు నిజంగా మనం కనుక బాగా ఆలోచిస్తే సూక్ష్మంగా కూడా ఈ సమస్యకు పరిష్కారం అనేటువంటిది ఎప్పుడు కూడా ఆయుధం ద్వారా రాదు అని భావిస్తున్నాం. ఎందువల్ల అంటే చర్చల ద్వారా, అద్భుతమైనటువంటి చర్చలు అనేటువంటిది మంచి ప్రక్రియ. ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ అంతరం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మనం అందరూ కోరుకునేది ఏమిటి అంటే అరణ్య సంపద ఏదైతే ఉన్నదో అది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకే నిజంగా చెందవలసినటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి వారి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి వెలుగు రేఖల్ని మనం ప్రసాదింపజేసేటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకొని రావాలి. మరి ఈ విషయంలో జరిగేటువంటి అక్కడ ఆ గ్యాప్ అనేటువంటిది ఎందుకు ఏర్పడుతోంది అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించాలి ప్రధానంగా. అందుకే మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో కూడా వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్ అండ్ డిగ్నిటరీస్ ఉన్నారు మన ప్యానల్లో. కాబట్టి వారందరి ద్వారా మనం విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి ఈ చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం.